మా ఛానల్ చూస్తున్న వాళ్ళ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు భోగి శుభాకాంక్షలు, రేపు సంక్రాంతి శుభాకాంక్షలు, ఎల్లుండి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మేము ఏం వండుకుంటున్నామో చూపిస్తాను రండి. చక్కలు వండుకుంటున్నాం. బియ్యపిండి, ఏడు నీళ్ళు, పెసరపప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు, రెడ్ చిల్లీ పౌడర్, మినప్పప్పు, శనగపప్పు నానబెట్టుకున్నాయి, సాల్ట్, సాబ్దానా, దాల్డా ఇవన్నీ వేసుకొని పిండిలో మనం కలుపుకుందాం. పెట్టుకొని పిండి వేసుకుంటున్నాం. సంక్రాంతి పండగ వచ్చిందంటే పిండి వంటల పండగ నెల అంతా చేసుకుంటారు. మేమైతే రోజు ఒకటే చేసుకుంటాం. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు మంచిగా ముక్కలు చేసుకొని వేసుకోండి, మిక్సీలో వేసుకోకుండా. చూడటానికి బాగుంటాయి ఆకులు ఆకులు. పెసరపప్పు నానబెట్టుకుని, మినప్పప్పు, శనగపప్పు నానబెట్టుకుని, సాబ్దానా బాగుంటాయి, నక్షత్రాలకు అక్కడక్కడ తెల్ల తెల్లగా చూడటానికి బాగుంటాయి. రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్, దాల్డా, నెయ్యి ఉంటే వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయి. ఎన్నపూసలో ఇంకా బాగుండిద్ది. మా దగ్గర లేదు కదా అందుకని దాల్డా వేస్తున్నాం. ఎన్నపూస వేసుకుంటే తెల్లగా కూడా ఉంటాయి, మంచిగా కరకరలాడుతూ ఉంటుంది. ఏడు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి, బాగా వస్తాయి. పిండి అయితే మాది కలిసిపోయిందండి. ఇంకా చక్కలు రెడీ చేసుకుందాం. ఎట్లా అంటే పిండి రెడీ అయినట్టే. ఇంకా మళ్ళీ పలసగన్నా కానీ చక్కలు సరిగ్గా రావు, చాలు ఇట్లా చేసుకోవాలి పిండి. అమ్మో ముద్దలు లేవట్లేదు, ఎంత పెద్దగా ఇంత చూడండి ఎంత పెద్దగా ఉంది ముద్ద, చాలు. కవర్లకి కొంచెం నూనె రాసుకోవాలి, చక్కలు బాగా వస్తాయి. మీద కవడికి కూడా రాసుకోవాలి. ఈ సైజు రెండు ఉండాలి.
ఇంత సైజు అయితే సరిపోయిద్దండి చక్క. రౌండ్ బాగుందా ఇట్లనే చేసుకోవాలి. కొంచెం పిండి అంటుకుంటే నూనె రాసుకోండి. చక్కలు చేయాలంటే ఇద్దరైనా కావాలండి. ఒకళ్ళేమో లుండ చేయడానికి, ఒకళ్ళేమో అద్వటానికి. ఒకళ్ళతో కాదు చక్కలు. తొందరగా అయిపోయింది పని. నేను చిన్నగున్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు పండ్లకి వెళ్ళి మాటిపూట సానాలు అన్నాలు అవన్నీ తిన్నాక 10ంటికి నైట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు పండుకునేసరికి 1 గంట 2 అయిందో అంతా వండుకొని పండుకునేసరికి. కానీ చేతి మీదే అది వాళ్ళు ఇప్పుడు పూరి ప్లేస్ లేదు, అప్పుడు చేతి మీదనే చేసుకుంటా వండుకునేవాళ్ళు. మనకేమో ఇప్పుడు పూరి ప్లేస్ ఉంది మంచిగా. చూడండి డీజిల్ పెట్టి ఎట్టా సౌండ్ చేస్తున్నారు. హైదరాబాద్లో సంక్రాంతి హంగామా స్టార్ట్ అయిపోయింది. భోగి రోజే డీజే పెట్టి చూడండి ఎంత శబ్దం ఉందో. మా ఆయన లుండలు చేయమంటే వచ్చి కూర్చున్నాడు. పండగ హంగామా చూడాలంటే మన ఆంధ్రాలోనే సంక్రాంతి నెల పెట్టంగానే స్టార్ట్ అయిపోయింది పిండి వంటలు. పండగ వచ్చేసరికి అయిపోతాయి, మళ్ళీ స్టార్ట్ చేసుకునేవాళ్ళు. అరిసెలు కావాల్సిన వంటలన్నీ ఏం వండుకుంటారు. సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటల పండగ. అరిసెలు అయితే అమ్మో వంటలో రారాజు. అరిసెలు చాలా హాట్. పిండి దంచుకోవాలా, ఆ పాకం పట్టాలా చేయాలంటే చాలా పని. 2-3 కావాలి. పిండి దంచుకునే రోడ్డు కాడ అయితే ఒక 5 మంది దాకా ఉంటారు. 4 దంచుతూ ఉంటారు, ఒక 6 మంది అన్న కావాలి. 2 పిండి పడతా ఉంటారు. ఏ రోడ్ కాడ చూసినా కానీ ఇంతెత్తు తెల్లగా పిండి. ఏడెక్కిందండి. ఇప్పుడు మనము చక్కలు వేసుకుందాం ఒకటి ఒకటి. నేను అక్కడ జాగ్రత్త మెల్లగా వేసుకోవాలి. నూనె కాడ ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండండి. నిదానంగా చేసుకోండి, హడావుడి లేకుండా.
చక్కెర అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇంకా రావాలా బబుల్స్. నానైతే నిండిపోతుంది చక్కలతో. ఆ చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి. అయిపోయిన చెక్కలు చేసుకుంటాం. స్టవ్ బంద్. రెడీ అయిపోయింది. ఇంకా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. ఆ చక్కలు అయితే రెడీ అయిపోయినాయి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాము. అప్ప ఇవ్వండి చక్కలు గుల్లగా ఎలా వచ్చినాయి చూడండి. చక్కలు మెత్తగా వస్తాయి. ఇవి ఎట్లా ఉంటాయి గుల్లగా. ఇంకా ఎన్నపూస వేసుకుంటే ఇంకా రుచిగా గుల్లగా మంచిగా వస్తుంది. మీ కాడ ఎన్నపూస ఉంటే వేసుకోండి. నా కాడ లేదు కాబట్టి డాల్డా వేసుకున్నా. అప్ప ఎలా ఉంది చక్క? చాలా బాగుంది. బాగున్నాయా? బాగా ఎట్టంటే ఇరిగిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని మీ పిల్లలకి పెట్టుకోండి. గుల్లగా కరకరలాడుతుంది. మా ఛానల్ చూస్తున్న వాళ్ళ చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పల్పీ ఆరెంజ్. తాగు, ఎంజాయ్ చేయి. చక్కగా తిని కూల్ డ్రింక్ తాగి ఎంజాయ్ చేయి. ఇచ్చాక తింటా ఉండాలి. ఇచ్చాక సంక్రాంతికి మంచి మంచి స్వీటు హాటు మంచిగా వండుకొని తినండి. హ్యాపీగా ఉండండి. మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారో మాకు కింద కామెంట్స్లో పెట్టాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ బాయ్.